కవిత సస్పెన్షన్ పై అసలు కాంగ్రెస్ వర్గాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయనేది మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, కవితను సస్పెండ్ చేశారు, ఎట్లా చేస్తారు? ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. అది వేరొక పార్టీల గురించి, వేరొక పార్టీల జనం వ్యవహారం గురించి మాట్లాడే అవసరం మాకు లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కవిత కానీ కేసీఆర్ కానీ ఆ కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యంగా కాళేశ్వరంలో దోపిడీ జరిగింది. ఆ సొమ్మంతా కూడా కేసీఆర్ కుటుంబం దోచుకుంది అనే మాట ఇదివరకు చెప్పాము. కవిత వ్యవహారం పూర్తిగా బీఆర్ఎస్ వ్యవహారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. సార్, మామూలుగా కుటుంబం ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా అంటే ఎవరైనా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆ కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఆమెను సస్పెండ్ చేయడాన్ని అంటే వాళ్ళ నేచర్, వాళ్ళ క్రూయాలిటీ అర్థమవుతుంది కదా, ఏం చెప్తారు దీనిపై? క్రూయాలిటీ నేచర్ గురించి మనం మాట అవసరం లేదు. బీఆర్ఎస్లో గత 6 మాసాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం తుదకి కవిత సస్పెండ్ దారితీసినట్టు తెలుస్తూ ఉంది. ఇదేమైనది బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని గురించి కామెంట్ చేయదు. సార్, గతంలో కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ప్రయత్నం చేసింది, దాన్ని మీరు కొంతమంది అడ్డుకున్నారు. ఇప్పుడు ఒకవేళ అంటే పార్టీ ఏదీ లేదు, ఆమె బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తే మీరేమైనా తీసుకుంటారా? మీరు అలాంటి అవసరం ఇప్పుడప్పుడైతే లేదు, చూద్దాం. మొత్తానికైతే కవిత ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కవిత ఇన్ని రోజులు దోచుకున్నటువంటి డబ్బుల పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి కవిత ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పటికైనా ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి గురించి కవిత మాట్లాడాలి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబెన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.